చరిత్ర అనగానే సాధారణంగా మనకు ఖచ్చితమైన తేదీలు, స్పష్టమైన ఆధారాలు ఇవే గుర్తొస్తాయి కదా. ఇదొక లెక్కల పుస్తకంలాగా అంత స్పష్టంగా ఒక క్రమపద్ధతిలో ఉండాలని మనం ఆశిస్తాం. అవును, ఖచ్చితంగా. కాని ఎప్పుడైతే దట్టమైన అడవుల నేపథ్యం నుంచి వచ్చిన ఒక విప్లవ వీరుడి కథలోకి ప్రవేశిస్తామో అప్పుడు ఆ స్పష్టతంతా ఒక్కసారిగా మాయమైపోతుంది. కరెక్ట్. ఒక సాధారణ మనిషికి, ఒక దేవుడికి మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోతుంది. ఈనాటి మన డీప్ డైవ్కు స్వాగతం. భారత స్వాతంత్ర్య చరిత్రలో అత్యంత విశిష్టమైన స్థానం సంపాదించుకున్న మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితాన్ని ఈరోజు మనం లోతుగా విశ్లేషించబోతున్నాం. ఈ విశ్లేషణ కోసం మనం ఆయన జీవిత చరిత్రకు సంబంధించిన పత్రాలు, నాటి బ్రిటిష్ రికార్డులు, అలాగే ఆయన బంధువులు స్వయంగా చేసిన పరిశోధనల ఆధారాలను తీసుకున్నాం. ఓకే, దీనిని వివరంగా విశ్లేషిద్దాం. బేసిక్గా మన మిషన్ ఏమిటంటే కేవలం 27 వయసులో నిరుపేదలు, నిరక్షరాస్యులైన అనుచరులతో అతి పరిమిత వనరులను ఉపయోగించి ప్రపంచంలోనే అతిపెద్ద బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఒక యువకుడు ఎలా గడగడలాడించాడో తెలుసుకోవడం. నిజంగా అదొక అద్భుతమైన ప్రయాణం. ఈ కథను అర్థం చేసుకోవాలంటే ముందుగా ఆ చారిత్రక పురుషుడు మూలాల్లోకి వెళ్ళాలి. అల్లూరి సీతారామరాజు 1897 జులై 4న విశాఖపట్నం జిల్లాలోని పాండ్రంకి గ్రామంలో జన్మించారు. ఆయన బాల్యం, ఆ తర్వాత ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. అవునవును. అయితే ఈ ప్రయాణంలో మొదటి ఆసక్తికరమైన అంశం ఆయన పేరులోనే ఉంది. బేసిక్గా ఆయన అసలు పేరు సీతారామరాజు కాదు, రామరాజు లేదా శ్రీరామరాజు. అవునా? మరి ఈ సీతారామరాజు అనే పేరు స్థిరపడటం వెనుక 2 భిన్నమైన చారిత్రక వాదనలు ఉన్నాయి కదా ఆ రికార్డ్స్లో? అవును, ఆ 2 వాదనలు పూర్తిగా భిన్నమైన నేపథ్యాలను సూచిస్తాయి. చరిత్రకారుల మధ్య బలంగా వినిపించే మొదటి వాదన ఒక విషాదభరితమైన ప్రేమకథను చెబుతుంది. అంటే ఆయన తన యవ్వనంలో సీత అనే యువతిని ప్రేమించారని, ఆమె అకాల మరణంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆమె జ్ఞాపకార్థం తన పేరు ముందు సీత అని చేర్చుకున్నారని కొందరు రికార్డ్ చేశారు. కరెక్ట్. ఇది ఆయనలోని సున్నితమైన కోణాన్ని, ఒక వైరాగ్య భావనను ఎత్తిచూపుతుంది. మరోవైపు అల్లూరివారి మేనల్లుడు శ్రీ దంతులూరి వెంకటరామరాజుగారు స్వయంగా చేసిన పరిశోధనలో వేరొక విషయం వెల్లడైంది. ఓహో, ఏంటిది? ఈ ప్రేమకథ కేవలమొక కల్పితమని, ఆ రాజుగారి మాతామహుడు అంటే తల్లిగారి తండ్రి పేరు మందలపాటి సీతారామరాజు అని ఆయన స్పష్టంగా రాశారు. ఆ తాతయ్య పేరే ఈయనకు పెట్టారని ఈ రెండవ వాదన వివరిస్తోంది. ఈ 2 కోణాల్లో ఏది వాస్తవమైనా ఆయన జీవితం మాత్రం ఏమంత పూలపాన్పు కాదు. 1908లో గోదావరి పుష్కరాల సమయంలో వచ్చిన కలరా వ్యాధితో కేవలం 11 వయసులోనే తండ్రి వెంకటరామరాజును కోల్పోయారు. అవును, అది చాలా పెద్ద దెబ్బ. ఒక చిన్న వయసులో కుటుంబ పెద్దను కోల్పోవడం ఏ కుటుంబానికైనా తీవ్రమైన సంక్షోభమే కదా. ఖచ్చితంగా. తండ్రి మరణంతో ఆ కుటుంబం తీవ్రమైన పేదరికంలోకి నెట్టబడింది. స్థిరంగా ఒకచోట ఉండలేకపోయారు. దీని ప్రభావం ఆయన విద్యాభ్యాసపై స్పష్టంగా పడింది. అవును, 6వ ఫారం, 4వ ఫారం ఇలా పదే పదే పరీక్షలు తప్పడం, చివరకు బడి మానేయటం జరిగింది. కాని ఆయన చదువు మానేసినా అభ్యాసం మానలేదు అని ఆధారాలు చెబుతున్నాయి కదా. సరిగ్గా చెప్పారు. ఇక్కడే ఆయన జీవితం ఒక మలుపు తిరిగింది. పాఠశాల విద్యను పక్కన పెట్టిన ఆయన ప్రత్యామ్నాయ విద్యల వైపు ఆకర్షితులయ్యారు. వత్సవాయి నీలాద్రిరాజుగారి వద్ద జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం, హఠయోగం నేర్చుకున్నారు. అంటే అకాడమిక్ చదువులు కాకుండా ఈ ప్రాచీన విద్యల వైపు వెళ్లారన్నమాట. అవునంతేకాకుండా సూర్య అబ్బయ్య శాస్త్రి గారి వద్ద సంస్కృతం, ఆయుర్వేదం కూడా అభ్యసించారు. ఈ నైపుణ్యాలన్నీ తనలో తాను ఒక క్రమశిక్షణలు నిర్మించుకోవడానికి ఉపయోగపడ్డాయి. ఆ తరువాత 1916లో ఏకంగా ఉత్తర భారత యాత్రకు బయలుదేరి కాశీ, బద్రీనాథ్, బెంగాల్ తదితర ప్రాంతాలు తిరిగి సన్యాసం స్వీకరించారు. కరెక్ట్. ఆ యాత్రలోనే ఆయన చిట్టగాంగులోని విప్లవకారులను కూడా కలిశారు. ఇదెలా ఉందంటే ఒక యువకుడు తన చదువు వదిలేసి సమాజానికి దూరంగా వెళ్ళిపోయి ప్రాచీన విద్యలు నేర్చుకునే ఆధునిక కాలపు గ్యాపియర్ లాంటిది అనిపిస్తుంది. అవును, చాలా యాప్ట్ కంపారిజన్ ఇది. దేశమంతటా తిరిగి వివిధ తత్వలను అధ్యయనం చేయటం ఒక ఎత్తైతే సన్యాసం స్వీకరించటం మరో ఎత్తు. కాని నాకొక ప్రధానమైన సందేహం ఇక్కడ. ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్లిన ఒక యోగి
అహింసను బోధించాల్సిన సన్యాసి చేతిలోకి చివరికి ఆయుధాలెందుకొచ్చాయి? ఆయన నేర్చుకున్న ఈ జ్యోతిష్యం, ఆయుర్వేదం లాంటి విద్యలు ఒక సాయుధ పోరాటానికి ఎలా పునాది వేశాయి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఈ గ్యాప్ ఇయర్లో ఆయన నేర్చుకున్న నైపుణ్యాలే బేసిక్గా గిరిజనులను ఏకం చేయడానికి ప్రధాన సాధనాలుగా మారాయి. మన్యంలో అదుగుబెట్టిన తర్వాత గిరిజనులకు మూలిక వైద్యం చేయడం మొదలుపెట్టారు. వారికి రక్షరేకులు కట్టడము, ముహూర్తాలు పెట్టడం కూడా ప్రారంభించారు కదా? అవును. ఇక్కడ మనం ఒక కీలకమైన సైకలాజికల్ అంశాన్ని గమనించాలి. ఎన్నో దశాబ్దాలుగా అణచివేతకు గురైన, కనీస వైద్య సదుపాయాలు లేని అమాయక గిరిజనులకు వారి రోగాలను నయం చేస్తున్న ఈ యువ సన్యాసి ఒక దేవుడిలా కనిపించాడు. ఓహో! అంటే వాళ్ళు ఆయనను ఒక సాధారణ మనిషిలా చూడలేదన్నమాట. ఖచ్చితంగా. ఆయనకు అతీంద్రియ శక్తులున్నాయని, ఆయన కట్టిన రక్షరేకులుంటే బ్రిటిష్ వారి తుపాకీ తూటాలు కూడా నీరుగా మారిపోతాయని వారు బలంగా నమ్మారు. ఈ నమ్మకమే ఆయనను ఒక సాధారణ వైద్యుడి స్థాయి నుంచి ఒక తిరుగులేని నాయకుడి స్థాయికి చేర్చింది. అంటే ఆయన నేర్చుకున్న నైపుణ్యాలు కేవలం వ్యక్తిగత అన్వేషణకే పరిమితం కాకుండా ప్రాక్టికల్గా ఒక కమ్యూనిటీని ఆర్గనైజ్ చేయడానికి ఉపయోగపడ్డాయన్నమాట. అంతేకదా. ఆయన వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకున్నాడు. అయితే ఒక శాంతియుతమైన గిరిజన సమాజాన్ని, ఒక సన్యాసిని తీవ్రవాద మార్గం పట్టించిన ఆ బాహ్య పరిస్థితులేమిటి? ఈ విప్లవానికి అసలు బీజం ఎక్కడ పడిందో విశ్లేషిస్తే 1882 నాటి మద్రాస్ అటవీ చట్టం గురించి మాట్లాడుకోవాలి. అవును. ఆ చట్టం గురించి ఎంత చెప్పినా తక్కువే. మద్రాసు అటవీ చట్టం వెనుకున్న అసలు లక్ష్యం పర్యావరణ పరిరక్షణ కాదు, అడవిలోని కలపను బ్రిటిష్ రైల్వేలు, ఓడో నిర్మాణానికి వాడుకోవడం. అంటే అప్పటివరకు అడవే తమ ప్రపంచంగా పోడు వ్యవసాయం చేసుకుంటూ బతుకుతున్న గిరిజనుల జీవనాధారాన్ని ఈ చట్టం ఒక్క దెబ్బతో లాగేసుకుంది కదా? కరెక్ట్. పోడు వ్యవసాయమంటే అడవిని నరికి, కాల్చి సాగుచేసే పద్ధతి. ఆ హక్కును లాగేసుకుని రక్షిత అటవీ ప్రాంతం పేరుతో వాళ్లను వాళ్ల సొంత గడ్డపైనే పరాయవారిని చేసింది ఆ చట్టం. అడవిని సంరక్షించడం కోసం తెచ్చిన ఒక చట్టం స్థానికుల పాలిట మరణశాసనంగా మారడం నిజంగా చారిత్రక విషాదం. చట్టం పేరుతో జరిగిన ఈ దోపిడీ గిరిజనులను ఎంతటి నిస్సహాయ స్థితికి నెట్టిందో ఆధారాలు స్పష్టంగా చూపుతున్నాయి. అవును. చింతపల్లి తహసీల్దారైన బాస్టియన్ లాంటి క్రూరమైన అధికారులు గిరిజనులతో బలవంతంగా రోడ్లు వేయించేవాడు. వాళ్లకు కనీసం తినడానికి సరైన తిండి కూడా ఇచ్చేవారు కాదు. బాబోయ్! ఆకలితో అడవిలో దొరికే చింతగింజల అంబలి తాగి కడుపులో అల్సర్ల బారిన పడిన గిరిజనుల దయనీయ స్థితి రికార్డుల్లో చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. ఈ చింత అంబలి అనేది బేసిక్గా అత్యంత పోషకాహార లోపానికి ప్రతీక. జీర్ణం కాని ఆ గింజలను ఆకలి తీర్చుకోవడానికి తినడం వల్ల వారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. దీనికి తోడు ఆ అధికారుల దౌర్జన్యాలు, గిరిజన స్త్రీలపై దాడులు అమానుష స్థాయికి చేరాయి. ఖచ్చితంగా. చూడండి, చట్టాలు అనేవి స్థానిక ప్రజల జీవన విధానాలను, వారి కనీస హక్కులను విస్మరించినప్పుడు, వారి మనుగడకే ముప్పు తెచ్చినప్పుడు ఆ సాయుధ తిరుగుబాటు ఒక చారిత్రక ఆవశ్యకతగా మారుతుంది. అంతేకదా. చట్టం న్యాయం చేయడానికి కాదు, దోపిడీకి ఒక సాధనంగా మారినప్పుడు ప్రజలల్లో అసంతృప్తి రగులుతుంది. సరిగ్గా అగ్నిపర్వతం బద్దలయ్యే సమయానికి వారికి అల్లూరి సీతారామరాజు రూపంలో ఒక స్పష్టమైన దిశానిర్దేశం చేసే నాయకుడు దొరికాడు. అవును. ఆ అణచివేతే రంప తిరుగుబాటు లేదా మన్యం విప్లవంగా రూపాంతరం చెందింది. కానీ ఈ గెరిల్లా యుద్ధం ప్రారంభం కావడానికి ఒక ఆసక్తికరమైన ఉత్ప్రేరకం పనిచేసింది తెలుసా? ఫజలుల్లా ఖాన్ మరణం గురించే కదా మీరు చెప్పేది. అతనొక డిప్యూటీ కలెక్టరు, రాజును ఎంతో అభిమానించేవాడు. కరెక్ట్. అతడు బ్రతికి ఉన్నంతకాలం తాను ఆయుధం పట్టనని రాజు మాట ఇచ్చారట. కాని 1922 జూలై 27న ఆ ఫజలుల్లా ఖాన్ ఆకస్మికంగా మరణించడంతో విప్లవానికున్న ఆఖరి అడ్డంకి కూడా తొలగిపోయింది. ఆ తర్వాత 1922 ఆగస్టులో రాజు తన అనుచరులైన గాము గంటందొర, మల్లుదొర, కంకిపాటి ఎండుపడాలు వంటి వీరులతో కలిసి రంగంలోకి దిగారు. అవును. అయితే ఇక్కడొక విషయం ఆలోచించాలి మనం. ఒక క్రమశిక్షణ కలిగిన ఆధునిక బ్రిటిష్ సైన్యాన్ని ఎటువంటి సైనిక శిక్షణ లేని ఈ గిరిజనులు ఎలా ఎదుర్కోగలిగారు? ఈ గెరిల్లా యుద్ధం వెనుక ఉన్న వ్యూహమేమిటి? ఇది అర్థం చేసుకోవాలంటే తూర్పు కనుమల భౌగోళిక స్వరూపాన్ని చూడాలి అంటారు, అంతేనా? ఖచ్చితంగా.
బ్రిటిష్ సైనికులు బరువైన బూట్లు యూనిఫామ్స్ వేసుకుని దట్టమైన ముళ్లబొదలతో నిండిన ఎత్తైన కొండలను అస్సలు ఎక్కలేకపోయేవారు. కాని రాజు దళానికి అణువణువు తెలుసు. ఆధునిక ఆయుధాలు ఉన్న సైన్యంపై అకస్మాత్తుగా దాడిచేసి కనురెప్ప పాటులో అడవిలోకి మాయమయ్యేవారు. బేసిగ్గా ప్రారంభంలో విల్లంబులు బరిసెలు మాత్రమే ఉన్న వీరు శత్రువుల ఆయుధాలను లాక్కోవడమే ఏకైక మార్గంగా ఎంచుకున్నారు. ఆ ఆగస్ట్ 22న చింతపల్లి, 23న కృష్ణదేవుపేట, 24న రాజవుమ్మంగి పోలీస్ స్టేషన్లపై 3 రోజుల వ్యవధిలోనే వరుస దాడులు చేశారు. అవును, వందలాది మంది గిరిజనులు ఒకేసారి స్టేషన్ల మీద పడి రికార్డులను చింపివేసి 26 తుపాకులు 2500కు పైగా మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. 3 రోజుల్లో 3 పోలీస్ స్టేషన్లు. ఇది వినడానికి నిజంగా ఒక సినిమాలోని హైస్టులాగా ఉంది కదూ. నిజంగానే అదొక అద్భుతమైన ఆపరేషన్. వారు కేవలం పోలీసుల తుపాకులు లాక్కోవడమే కాకుండా ఎన్ని ఆయుధాలు తీసుకువెళ్తున్నారో ఆ పోలీస్ స్టేషన్ల రికార్డు పుస్తకాల్లో సగర్వంగా అల్లూరి సంతకం చేసి మరీ వెళ్లారు. నా డౌటేంటంటే, రాజుగారు చేసిన ఈ పని దేనికి సంకేతం? చాలా మంచి పాయింట్ ఇది. ఆయుధాలు దోచుకుని పారిపోవటం వేరు, ఇలా లెక్కలు రాసి సంతకాలు పెట్టటం వెనుకున్న ఉద్దేశమేంటంటే, ఇది విప్లవ చరిత్రలో అత్యంత అద్భుతమైన సైకలాజికల్ వార్ఫేర్. అంటే మానసిక యుద్ధమంటారా? ఖచ్చితంగా. ఆ రికార్డుల్లో సంతకం చేయడం ద్వారా రాజు బ్రిటిష్ వారికి ఒక స్పష్టమైన సందేశం పంపారు. మీ కాగితాలు, మీ చట్టాలు ఈ అడవిలో చెల్లవు, ఇక్కడ నాదే రాజ్యమని తేల్చిచెప్పారు. ఓహో, దీనివల్ల అద్భుతమైన ఫలితాలొచ్చుంటాయి కదా. అవును. ఒకవైపు బ్రిటిష్ అధికారుల్లో భయం, తమ సామ్రాజ్యపు పునాదులు కదులుతున్నాయన్న అభద్రతాభావం పెరిగిపోయింది. మరోవైపు ఇందాక మనం మాట్లాడుకున్నట్లు గిరిజనుల్లో రాజుగారొక అజేయుడు, దైవాంశ సంభూతుడు అనే నమ్మకం 100 రెట్లు పెరిగిపోయింది. కరెక్ట్. వారు అల్లూరిని ఒక విప్లవకారుడిగా కంటే తమను రక్షించడానికి వచ్చిన ఒక శక్తిగా చూడటం మొదలుపెట్టారు. ఈ సైకలాజికల్ వార్ఫేర్కు పరాకాష్ట అక్టోబర్ 15న అడ్డతీగల స్టేషన్పై జరిగిన దాడి. ముందే ముహూర్తం చెప్పి మరీ దాడి చేశారు. అవును. ప్రభుత్వం పూర్తి రక్షణ ఏర్పాట్లు చేసుకున్నా రాజుదళాన్ని ఏమీ చెయ్యలేకపోయింది. ఇక మిరపకాయ టపా గురించి కూడా ఆధారాలు చాలా వివరంగా చెబుతున్నాయి. ఆ మిరపకాయ టపా లేదా చిల్లీ పోస్ట్ అనేది చాలా ఆసక్తికరమైన అంశం. అన్నవరం కలెక్టర్కి నేను సాయంకాలం 6 గంటలకు శంఖవరంలో ఉంటాను, దమ్ముంటే నన్ను పట్టుకో అని ఒక ఎర్ర మిరపకాయకు లేఖ కట్టి సవాల్ విసరడం ఇదొక అసాధారణమైన ధైర్యం. నిజంగానే. ఆ మిరపకాయను సందేశానికి జతచేయడమంటే అది అత్యవసరమైన మరియు ప్రమాదకరమైన సవాలని స్థానిక సంకేతం బేసిగ్గా. ఒక మూల అడవిలో ఉన్న గిరిజనులు అప్పటి ప్రపంచాన్ని శాసిస్తున్న సైన్యానికి ఇలా సవాల్ విసిరిన తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఎలా ప్రతిస్పందించింది? ఏ సామ్రాజ్యమైనా ఇలాంటి అవమానాన్ని ఎక్కువ కాలం భరించలేదు కదా. రాజుదళాన్ని ముఖాముఖి యుద్ధంలో ఎదుర్కోలేక, గెరిల్లా వ్యూహాలను ఛేదించలేక బ్రిటిష్ ప్రభుత్వం తమ పరువు కాపాడుకోవడానికి అత్యంత క్రూరమైన వ్యూహాలకు తెరతీసింది. ఆ రూథర్ఫర్డ్ రాక గురించే కదా మీరు చెబుతోంది? అవును. 1924 ఏప్రిల్లో కలెక్టర్గా ఒక స్పెషల్ కమిషనర్ హోదాలో రూథర్ఫర్డ్ మన్యంలో అడుగుపెట్టాడు. ఇతడు విప్లవాలను అణిచివేయడంలో మహాక్రూరుడు. ఇతని వ్యూహం చాలా స్పష్టంగా ఉండేది అని రికార్డ్స్ చెబుతున్నాయి కదా. చేపను పట్టలేకపోతే చెరువును ఎండబెట్టాలి అన్నది అతని పాలసీ. ఖచ్చితంగా. అడవిలో రాజుకు మద్దతిస్తున్న గిరిజన గ్రామాలపై పడ్డాడు ఆ రూథర్ఫర్డ్. మన్యాన్ని పూర్తిగా దిగ్బంధనం చేసి గిరిజనులకు బయటనుంచి ఆహారం, ఉప్పు లాంటి కనీస అవసరాలు అందకుండా చేశాడు. బాబోయ్, ఇది యుద్ధ నియమాలకు పూర్తి విరుద్ధమైన చర్య. నేరుగా పోరాడే సైన్యం మీద కాకుండా పౌరుల మీద ప్రతాపం చూపించడం, ఆకలితో అల్లాడుతున్న వృద్ధులు, మహిళలు, పిల్లలు అని కనీస విచక్షణ లేకుండా చిత్రహింసలకు గురిచేశారు. అవును. సైన్యం అడవిలోకి వెళ్లి అమాయక పౌరులపై దాడులు చేసింది. సరిగ్గా ఈ ఒత్తిడి వల్లే విప్లవ దళానికి కోలుకోలేని ఎదురుదెబ్బలు తగిలాయి. ఆహారం, వనరులు లేకపోవడంతో దళం బలహీనపడింది. మే 6న అత్యంత సాహసికుడైన అగ్గిరాజు అంటే వేగిరాజు సత్యనారాయణరాజు పట్టుబడ్డాడు. కరెక్ట్. విప్లవంలో మరో కీలక నాయకుడైన మల్లుదొర తనకున్న వ్యసనాల వల్ల అంతకు ముందే పట్టుబడిపోయి అండమాన్ జైలుకు వెళ్లాడు. ఈ మల్లుదొరగారు జైలు శిక్ష అనుభవించి తిరిగి వచ్చాక స్వాతంత్ర్యం వచ్చిన తరువాత 1952లో భారత పార్లమెంటు సభ్యుడిగా కూడా ఎన్నికయ్యారు. అది చరిత్రలో మరో విశేషం. అవును, అదొక ఆసక్తికరమైన ఫ్యాక్ట్.
కాని ఆ క్షణంలో తన ప్రధాన అనుచరులు పట్టుబడటం, తనను నమ్ముకున్న గిరిజనులు ఆహారం లేకపోడుతున్న బాధలు రాజును తీవ్రంగా కలచివేశాయి. తన కళ్ల ముందే తన ప్రజలు చిత్రహింసలు అనుభవిస్తుంటే చూసి భరించలేకపోయిన రాజు చివరికొక కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రజల కోసమైతే తుపాకీ పట్టాడో అదే ప్రజల ప్రాణాలను రక్షించడానికి తాను లొంగిపోవాలని నిర్ణయించుకున్నారు. అవును, 1924 మే 7న కొయ్యూరు సమీపంలోని ఒక ఏటి వద్ద కూర్చుని తన ఆచూకీ తానే పోలీసులకు కబురు పంపారు. ఏటి ఒడ్డున స్నానం చేస్తుండగా పోలీసులు ఆయనను చుట్టుముట్టి బంధించారు. బందీగా ఉన్న రాజును మేజర్ గుడాల్ వద్దకు తీసుకువెళ్లారు. ఇక్కడే చరిత్రలో ఒక చీకటి ఘట్టం చోటు చేసుకుంది. మేజర్ గుడాల్ ఆ వీరుడిని ఒక చెట్టుకు కట్టేసి ఏ విచారణ లేకుండా నిర్దాక్షిణ్యంగా కాల్చి చంపాడు. ఇక్కడే నాకొక ప్రశ్న. బ్రిటిష్ వారు తాము చట్టాలను, న్యాయాన్ని పాటిస్తామని ప్రపంచానికి ఎప్పుడూ గొప్పలు చెప్పుకుంటారు కదా. మరి ఎంతటి శక్తివంతమైన నాయకుడు తన ప్రజల కోసం లొంగిపోయినప్పుడు ఆయనను కోర్టులో ఎందుకు ప్రవేశపెట్టలేదు? కనీస విచారణ లేకుండా ఎందుకు చంపేశారు? ఈ సంఘటన బేసిక్గా సామ్రాజ్యవాద శక్తుల మనస్తత్వాన్ని బట్టబయలుచేస్తుంది. ఒక స్థానిక నాయకుడిని అరెస్ట్ చేసి కోర్టులో విచారిస్తే ఏం జరుగుతుందో వారికి తెలుసు. అంటే కోర్టు ద్వారా ఆయన మరింత పాపులర్ అవుతారనా? ఖచ్చితంగా. ఆ కోర్టు గది విప్లవానికి ఒక జాతీయ వేదికగా మారుతుంది. ఆయన చెప్పే మాటలను పత్రికలు ప్రచురిస్తాయి. దేశవ్యాప్తంగా ఆయన ఒక జాతీయ హీరో అవుతాడు. ప్రజల్లో మరింత ఆగ్రహం రగులుకుంటుంది. భగత్ సింగ్ లాంటి వారి విచారణల సమయంలో ఈ భయం వాస్తవరూపం దాల్చడం మనం తర్వాత చరిత్రలో చూశాం. అవును, నిజమే. చట్టబద్ధమైన విచారణకు భయపడే సామ్రాజ్యవాదులు ఒక వీరుడిని సిద్ధాంతపరంగా ఎదుర్కొనే ధైర్యం లేక చట్ట వ్యతిరేకంగా వ్యవహరించారు. బ్రతికి ఉన్న అల్లూరి కంటే బోనులో నిలబడి గళమెత్తే అల్లూరి వాళ్లకు మరింత ప్రమాదకరంగా కనిపించాడు. కరెక్ట్. భయం రాజుగారిలో లేదు, ఆ పాలకుల గుండెల్లో ఉండిపోయిందనమాట. ఆ విధంగా కేవలం 20 ఏళ్ల వయసులో అల్లూరి అమరవీరుడయ్యాడు. ఆయన దేహాన్ని ఫోటో తీయించి ఆ తర్వాత దహనం చేసి చితాభస్మాన్ని వరాహనదిలో కలిపేశారు. కృష్ణదేవిపేటలో ఈనాటికి ఆయన సమాధి ఉంది. రాజు మరణంతో మన్యం విప్లవం ముగిసినప్పటికీ ఆయన లగిలిచిన స్ఫూర్తి మాత్రం చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయింది. ఆయన పోరాటానికి గుర్తింపుగా 1986లో భారత తపాలా శాఖ ఒక స్మారక స్టాంపును విడుదల చేసింది. అవును, అలాగే ఆయన 125వ జయంతి సందర్భంగా 2022లో ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో 30 అడుగుల కంచు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఒక సాధారణ యువకుడు మన్యం వీరుడుగా మారిన ఈ ప్రయాణం మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఒకటే: పోరాటానికి అపారమైన వనరులు, ఆధునిక ఆయుధాలు ఉండనక్కర్లేదు. లక్ష్యం పట్ల చిత్తశుద్ధి, నిస్వార్థమైన నాయకత్వం ఉంటే ఏ శక్తినైనా సవాల్ చేయవచ్చు అని అల్లూరి నిరూపించారు. ఖచ్చితంగా. అయితే ఈ ఆధారాలన్నింటినీ పరిశీలించాక ముగించే ముందు ఒక కీలకమైన ఆలోచనను ఇక్కడ పంచుకోవాలి. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు గిరిజనులు రాజుగారికి అతీంద్రియ శక్తులు ఉన్నాయని, ఆయన మంత్రశక్తితో తుపాకీ తూటాలు నీరుగా మారిపోతాయని బలంగా నమ్మారు. అవును, ఆ నమ్మకమే వాళ్లను ముందుకు నడిపించింది. ఈ దైవత్వం ఆపాదింపు విప్లవం ప్రారంభంలో భిన్నమైన గిరిజన సమూహాలను ఏకం చేయడానికి, వాళ్లలో ప్రాణాలకు తెగించే ధైర్యాన్ని నింపడానికి అద్భుతంగా ఉపయోగపడింది. కాని ఆ అజేయమైన దేవుడి ఇమేజ్ వల్లే ఆఖరి దశలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు లేదా తూటాలు నిజంగానే ప్రాణాలు తీస్తున్నప్పుడు గిరిజనులు మానసికంగా కుంగిపోయారా అనేది ఒక ప్రశ్న. నిజంగా ఆలోచించాల్సిన విషయమే ఇది. తమ దేవుడు కూడా లొంగిపోవాల్సి వచ్చినప్పుడు వారు తీవ్రమైన ఆశ్చర్యానికి గురై నిస్సహాయులైపోయారా అనేదొక కోణం. అంతే కదా. ఒక నాయకుణ్ణి కేవలం మనిషిగా కాకుండా దేవుడిగా చూడటం అనేది ఒక ఉద్యమానికి ప్రారంభంలో బలమైనప్పటికీ అంతిమంగా అదొక బలహీనతగా మారుతుందా? ఈ ప్రశ్న బహుశా మనందర్నీ ఆలోచింపజేస్తుంది. అవును, ఈ ప్రశ్న నాయకత్వ లక్షణాలను లోతుగా విశ్లేషించేలా చేస్తుంది. నాయకుడిపై ఉన్న అచంచలమైన విశ్వాసం వాస్తవికతతో ఢీకున్నప్పుడు కలిగే శూన్యం ఒక సామాజిక ఉద్యమాన్ని ఎలా ప్రభావితం చేస్తుందనేది చరిత్రకారులు ఎప్పుడూ అధ్యయనం చేయాల్సిన అంశం. ఖచ్చితంగా. చరిత్ర అనేది కేవలం తేదీలు, పేర్ల పట్టిక మాత్రమే కాదు. అది మానవ భావోద్వేగాలు, నమ్మకాలు మరియు పోరాటాల సమ్మేళనం.
మన్యం అడవుల నుంచి వచ్చిన ఒక మహా విప్లవ గాథ గురించి ఈ డీప్ డైవ్లో ఎన్నో అద్భుతమైన విషయాలు తెలుసుకున్నాం. ఈ దైవత్వం మరియు నాయకత్వం మధ్య ఉన్న సంబంధం గురించి వచ్చిన ప్రశ్న బహుశా మనందర్నీ ఎప్పటికీ ఆలోచింపజేస్తూనే ఉంటుంది. మరొక ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం. విన్నందుకు ధన్యవాదాలు. ముగిస్తున్నాం.